ఈ ప్రపంచంలో తల్లిని మించిన దైవం లేదంటారు. తన బిడ్డ ప్రాణాన్ని కాపాడటానికి సొంత ప్రాణాలైనా ఇస్తుందని నమ్ముతూ ఉంటారు. తన బిడ్డ కోసం ప్రపంచంతో ఎదురు తిరుగుతుంది. అలాగే తన బిడ్డ కోసం ఏదైనా చేయటానికి సిద్ధపడుతుందంటారు తల్లి. కానీ ఈ కేసు గురించి మీరు తెలుసుకున్న తర్వాత మీ ఆలోచన విధానం అనేది తప్పకుండా మారుతుంది. ప్రతి తల్లి బిడ్డ కోసం ప్రాణాలు ఇవ్వటం కాదు, కొంతమంది తమ సొంత బిడ్డల్ని తామే అతి కిరాతకంగా హతమారుస్తున్నారని మీరు తెలుసుకుంటారు. ఉన్నత చదువులు చదివి ఒక టాప్ ఏఐ కంపెనీకి సీఈఓగా ఉన్న కన్న తల్లే తన 4 ఏళ్ల బిడ్డని కిరాతకంగా చంపేసి ఆ తర్వాత బాడీని ఒక ట్రాలీ బ్యాగ్లో పెట్టుకొని 600 కిలోమీటర్లు క్యాబ్లో ప్రయాణించిందంటే మీరు నమ్ముతారా? తన భర్తపై ఉన్న ద్వేషం ఆ తల్లిని ఇంతటి రాక్షసిగా ఎలా మార్చింది? గోవా నుంచి బెంగళూరు వరకు సాగిన ఈ 12 గంటల మిస్టరీ ప్రయాణం ఏంటి? ఒక క్యాబ్ డ్రైవర్ సమయస్ఫూర్తి కేసుని ఎలా బట్టబయలు చేసింది? 2024లో సంచలనం రేపిన సూచన కేసు గురించి మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియోని ఇప్పుడే లైక్ చేసి పెట్టుకోండి. సూచన సేత్ కలకత్తాకి చెందిన అత్యంత తెలివైన మహిళ. ఫిజిక్స్లో మాస్టర్స్ చేసింది. డేటా సైన్స్ అలాగే సాంస్క్రిట్ నేర్చుకోవడమే కాకుండా ప్రతిష్టాత్మకమైన హార్వర్డ్ యూనివర్సిటీలో 2 ఏళ్ల పాటు ఫెలోషిప్ చేసింది. అంటే మీరే అర్థం చేసుకోండి తను ఎంత తెలివైందో అని. లైఫ్లో బెస్ట్ ఆప్షన్ కోసం బెంగళూరుకి షిఫ్ట్ అయ్యి బెంగళూరులోనే ది మైండ్ఫుల్ ఏఐ ల్యాబ్ అనే స్టార్టప్ కంపెనీని ప్రారంభించింది. అక్కడే కేరళకు చెందిన తోటి ఏఐ నిపుడైన వెంకట్ రామన్తో పరిచయం అనేది జరిగింది. అలా ఆ పరిచయం ప్రేమగా మారి 2010లో వీళ్ళిద్దరికీ వివాహం అనేది జరిగింది. వీళ్ళిద్దరికీ 9 ఏళ్ల తర్వాత 2019లో చిన్మయ్ అనే బాబు కూడా పుట్టాడు. ఒక భార్యాభర్త బంధంలో పిల్లలు పుట్టిన తర్వాత బాధ్యతలు అనేవి పెరుగుతాయి. అలాగే పిల్లలతో టైం స్పెండ్ చేయాలని, ఇంట్లోనే ఉండాలని ఇలాంటి ఆలోచనలు ఏ తల్లిదండ్రుల మనసులో అయినా ఉంటుంది. కానీ వీళ్ళ జీవితంలో అలా జరగలేదు. ఏ కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత సూచనపై మైండ్ ప్రెజర్ అనేది ఎక్కువైపోయింది. ఎప్పుడు వర్క్ అలాగే మిగిలిన విషయాల గురించి తప్ప బాబు గురించి ఆలోచన అనేదే తక్కువైంది. అటు వెంకట్తో దూరం పెరుగుతూ ఇద్దరి మధ్య విభేదాలు, ఈగో క్లాషెస్ అనేవి మొదలైపోయాయి. అదే సమయంలో ఇండియాలోని లాక్డౌన్ అనేది మొదలైంది. ఫ్యామిలీకి దగ్గరగా ఫ్యామిలీతో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది అనేది ఆ టైంలో అనిపించకపోవచ్చు. కానీ ఇలా దూరంగా ఇద్దరే ఉండే ప్రపంచం ఆ రోజుల్లో కష్టంగా ఉండేది. అందులోనూ వీళ్ళిద్దరి మధ్య గొడవలు, దూరాలు మరింతగా ఉన్నాయి. అప్పటి వరకు వాళ్ళ లైఫ్ని ఏదోలా లీడ్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ అది 2022 ఆగస్టు నెలలో వాళ్ళిద్దరి మధ్య గొడవ అనేది పెద్దగా జరిగింది. ఆ గొడవలో వెంకట్టు సూచనపై చేయి చేసుకున్నాడు. ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు కూడా. ఆ తర్వాత ఇంకా గొడవలు అనేవి ఎంతైనా సర్దుబాటు అవ్వలేదు. ఇంకా విడిపోవాలని చెప్పి నిర్ణయించుకున్నారు. సూచన పోలీస్ స్టేషన్కి వెళ్ళి వెంకట్పై కేసు కూడా పెట్టింది. తీవ్రంగా హింసిస్తున్నాడని, కొడుతున్నాడని చెప్పి గృహహింస కేసు కూడా పెట్టింది. ఇంకా తర్వాత కేసు కోర్టుకు వెళ్ళింది. అక్కడ కొన్ని వీడియోస్ అలాగే కొన్ని మెసేజ్లు చూపించి వెంకట్ని విలన్ చేసేసింది. అవన్నీ చూసిన కోర్టు వెంకట్ని దూరంగా ఉండాలని చెప్పి ఆర్డర్ కూడా ఇచ్చింది. కానీ కొడుకుని విపరీతంగా ప్రేమించే వెంకట్టు కొడుకును చూసే హక్కు కోసం మళ్ళీ కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ప్రతి ఆదివారం కొడుకుని కలవడానికి అనుమతి అనేది ఇచ్చింది. కానీ ఇక్కడే సూచనకి ఈ విషయం అస్సలు నచ్చలేదు. ఎలా అయినా కొడుకుని దూరం చెయ్యాలనుకుంది. వరుసగా 4 ఆదివారాలు భర్తకు కొడుకుని చూపించకుండా ఏదో ఒక సాకుతో తప్పించుకుంటూ తిరిగేది. సూచన పద్ధతి నచ్చని వెంకట్కి కోర్టు చెప్పిన కొడుకుని కలవడానికి సహకరించడం లేదని చెప్పి కోర్టులోకి వెళ్ళి పిటిషన్ వేస్తానని గట్టిగా బెదిరించాడు. అంతే, అలా బెదిరించడంతో సూచన ఇగో అనేది మరింతగా హట్ అయిపోయింది. భర్తకు కొడుకుని ఎప్పటికీ దక్కనివ్వకూడదని జనవరి 6, 2024న బాబుని తీసుకొని గోవాకి పారిపోయింది. గోవాకెళ్ళి అక్కడే జనవరి 10వ తారీఖు వరకు రూమ్ని బుక్ చేసుకుంది. ఇందులో విచిత్రం ఏంటంటే తనే వెంకట్కి మెసేజ్ చేసి రేపు నువ్వు బాబుని కలవచ్చు అని చెప్పింది. కానీ తాను మాత్రం బాబుని తీసుకొని గోవాకు వచ్చేసింది. హోటల్లో చేరిన తర్వాత బాబుతో ఉదయం అంతా సరదాగా తిరిగింది. కానీ రాత్రి కాగానే
అసలు రాక్షస్ అనేది బయటపడింది. బాబుకి అధిక మోతాదులో దగ్గుమందు తాగించి స్పృహ కోల్పోయేలా చేసింది. ఆ తర్వాత దిండుతో గొంతుని అదిమి 4 ఏళ్ల కన్నబిడ్డని ఊపిరాడకుండా చేసి చంపేసింది. అనంతరం తన చేతిని తానే కోసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు డ్రామా ఆడింది. బాబు బాడీని బొమ్మలను ఒక పెద్ద ఎరుపు రంగు ట్రాలీ బ్యాగ్లో ప్యాక్ చేసి పైనుంచి బట్టలతో కప్పేసింది. జనవరి 10 వరకు అక్కడే రూమ్ బుకింగ్ ఉన్నప్పటికీ నేను వెంటనే వెళ్ళిపోవాలని చెప్పి రూము చెక్అవుట్ చేసింది. అయితే అప్పటికే హోటల్ సిబ్బంది బెంగళూరుకి ఫ్లైట్లో వెళ్ళమని చెప్పి సలహాలు ఇచ్చారు. కానీ ఫ్లైట్లో వెళ్తే చెకింగ్లో ఎక్కడ తెలిసిపోతుందో అని చెప్పి క్యాబ్ బుక్ చేసుకుని స్టార్ట్ అయ్యింది. అప్పటికీ క్యాబ్ డ్రైవర్ బ్యాగు బరువు ఎక్కువ ఉండటంలో ఇందులో ఏముందని కూడా అడిగాడు. గోవాలో చేసిన షాపింగ్ ఐటమ్స్ ఉన్నాయని చెప్పి నమ్మించింది. కానీ సూచన చెక్అవుట్ చేసిన తర్వాత హౌస్ కీపింగ్ సిబ్బంది గదిని శుభ్రం చేయడానికి వెళ్ళారు. కానీ వాళ్ళకక్కడ ఎర్రటి మరకలు కనిపించాయి. ఆమె కుమారుడితో కలిసి చెక్ఇన్ చేసి చెక్అవుట్ చేసేటప్పుడు మాత్రం ఒంటరిగా వెళ్ళడం కూడా సిబ్బందికి అనుమానం అనేది కలిగించింది. వెంటనే వారు పోలీసులకి సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆమెను నేరుగా సంప్రదించకుండా ముందుగా టాక్సీ డ్రైవర్ని సంప్రదించారు. ఆమె కుమారుడు ఎక్కడున్నాడని అడిగినప్పుడు తన కుమారుడిని ఒక ఫ్రెండ్ దగ్గర వదిలేశానని ఆమె అబద్ధం చెప్పింది. అయితే ఆమె ఇచ్చిన అడ్రస్ను పోలీసులు వెరిఫై చేయగా అది ఫేక్ అడ్రస్ అని కూడా తెలిసింది. అయితే పోలీసులకి అనుమానం రావటంతో కారులో ఉన్న లేడీపై మర్డర్ డౌట్ ఉందని, ఆమెకు అనుమానం రావకుండా సమీప పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాలని చెప్పి డ్రైవర్కి నచ్చచెప్పారు. డ్రైవర్ కూడా ఏమాత్రం భయపడకుండా కర్ణాటకలోని ఐమంగళ పోలీస్ స్టేషన్ వైపు కారుని తీసుకెళ్లాడు. అక్కడ స్థానిక పోలీసులు అప్పటికే రోడ్డు పైన మాటు వేసి కారుని ఆపారు. పోలీసులు సూట్ కేసు తెరిచి చూడగా బట్టల కింద 4 ఏళ్ల బాలుడి మృతదేహం లభ్యమైంది. వెంటనే ఆమెను అక్కడే అరెస్ట్ చేశారు. అయితే పోలీసులకు బ్యాగులో ఒక లెటర్ కూడా దొరికింది. అందులో కోర్టు నిర్ణయం వల్ల తన భర్త కొడుకును కలవడం తనకు ఇష్టం లేదని, తన భర్తను జీవితాంతం ఏడిపించాలనే కసితో ప్రతీకారంతో సొంత కొడుకును తానే బలి చేసుకుందని రాసుంది. ఒకప్పుడు టెక్నాలజీ రంగంలో పనిచేసిన ఒక విజయవంతమైన CEO, 4 ఏళ్ల బాలుడు, ఒక గోవా సర్వీస్ అపార్ట్మెంట్, ఒక ట్యాక్సీ, ఒక సూట్ కేసు, ఒక చిన్న టిష్యూ పేపర్. భారతదేశంలో అత్యంత సంచలనం సృష్టించిన క్రైమ్ కేసులో ఒకటిగా ఈ ఘటన అనేది మారింది. కానీ ఈ కథలో అత్యంత బాధాకరమైన విషయం ఎవరు గెలిచారనేది కాదు, ఎవడు ఓడిపోయారనేది కూడా కాదు. ఎందుకంటే ఈ కథలో అన్నిటికంటే ఎక్కువగా నష్టపోయింది ఆ 4 ఏళ్ల చిన్నారి జీవితం. ఈ కథను కేవలం ఒక వార్తలాగో క్రైమ్ కేస్ స్టోరీలాగో చూసి వదిలేయలేం. ఎందుకంటే ఇక్కడ ఒక భయంకరమైన నిజం దాగుంది. మనం అనుకుంటాం నేరాలు చేసేవాళ్ళు అజ్ఞానులని, చదువు రాని వాళ్ళని. కానీ గొప్ప యూనివర్సిటీలో చదివి సమాజంలో అత్యున్నత హోదా, చేతి నిండా కోట్లు, ఇవన్నీ ఒక మనిషిలో ఉన్న క్రూరత్వాన్ని ఆపలేకపోయాయి. చదువు జ్ఞానాన్ని ఇస్తుంది కానీ సంస్కారాన్ని, సహనాన్ని ఇవ్వలేదని ఈ ఘటన నిరూపించింది. భార్యాభర్తల మధ్య గొడవలు రావడం అనేది సహజం. కలిసి ఉండటం ఇష్టం లేకపోతే ఎవరు దారి వారు చూసుకోవచ్చు. కానీ తమ మధ్యున్న పగను, ద్వేషాలను, ఈగోలను తీర్చుకోవటానికి అసలు ప్రపంచమే తెలియని ఆ 4 ఏళ్ల పసిగొడ్డు ఏం పాపం చేశాడు? ఆ బిడ్డకు విడాకులంటే ఏంటో తెలీదు, కోర్టు ఆర్డర్లంటే ఏంటో కూడా తెలీదు. వాడికి తెలిసిందల్లా తనని ఎత్తుకున్న అమ్మ, తనతో ఆడుకునే నాన్న మాత్రమే. చివరి నిమిషం వరకు వాడు నమ్మింది తన కన్న తల్లినే. కానీ ఆ ప్రేమే వాడికి ఊపిరి లేకుండా చేస్తుందని ఆ పడిచి ప్రాణానికి ఎలా తెలుస్తుంది? ఈరోజు ఆ తల్లి గెలిచిందనుకుందాం. భర్తపై పగ తీర్చుకొని ఏం సాధించింది? చేతికి బేడీలు, సమాజం అసహించుకునే జీవితం, గుండెల నిండా శాశ్వత అపరాధ భావం తప్ప ఇంకేం లేదు. బంధాలు విడిపోయినా పర్వాలేదు, కానీ ఈ పగల్లో పసి హృదయాలను మాత్రం బలి చేయకండి. ఎందుకంటే ఒక నిండు ప్రాణాన్ని సమాధి చేసే ఏ మనిషి ప్రశాంతంగా బతకలేడు. చట్టం విధించే శిక్ష కంటే ప్రతి క్షణం వేధించే ఆ పసివాడి కేరింతలే ఆమెకు జీవితాంతం నరకం చూపిస్తాయి. ఓకే, మరి ఈ విషయంపై మరి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.